నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను పృథ్వీ కుమార్. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఒక శుభవార్త తెలిపింది. అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చేయూత పెన్షన్ పథకం 2026 కింద 2 లక్షల కొత్త పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. గత 3 ఏళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయబడలేదు. కేవలం మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మార్చిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఈ 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేశారు. ఈ చేయూత పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు నెలవారీ పెన్షన్లు అందుతాయి. ఈ పథకంతో పాటు అర్హత గల పేద కుటుంబాలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేటగిరీ బట్టి నిర్దిష్ట అర్హతలు ఉంటాయి. అయితే వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసేవారికి కనీసం 50 ఏళ్ల వయసు పైబడి ఉండాలి. వితంతు పెన్షన్ పొందాలంటే భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. ఒంటరి మహిళలు 18 ఏళ్ల నుండి కుటుంబం నుంచి ఎటువంటి మద్దతు లేని వారే ఉండాలి. వికలాంగులకు కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ప్రభుత్వ వైద్య అధికారుల సర్టిఫికేట్ సమర్పించాలి. దరఖాస్తు కోసం అర్హులైన వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, డిసేబిలిటీ సర్టిఫికేట్ వికలాంగుల విషయంలో, డెత్ సర్టిఫికేట్ వితంతువుల విషయంలో, వైద్య ధృవపత్రాలు వ్యాధిగ్రస్తుల విషయంలో ఇవన్నీ ఉన్నాయి. చేయూత పెన్షన్కు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా సంబంధిత కార్యాలయానికి వెళ్ళి అక్కడ నుంచి ఒక ఫామ్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అందులోని వివరాలన్నింటినీ ఎటువంటి తప్పులు లేకుండా నింపి అవసరమైన పత్రాలను మాత్రమే జత చేయాలి. అయితే దరఖాస్తు చేసుకునే వివరాలను అధికారులు తనిఖీ చేసి పెన్షన్ను ఆమోదిస్తారు. ఆ తర్వాత ప్రతి నెల పెన్షన్ మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మరిన్ని వివరాల కోసం చేయూత.telangaana.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. సో ఇది తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతున్న కొత్త 2 లక్షల పెన్షన్ల గురించి మొత్తం డీటెయిల్స్. సో ఎవరైతే అప్లై చేసేవారు ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ప్రతిదీ డీటెయిల్గా నింపి ఆ సంబంధించిన డాక్యుమెంట్స్ దానికి అటాచ్ చేసి ఆఫీసర్లకు ఇస్తే వాళ్ళు చెక్ చేసి మీకు పెన్షన్ అనేది అయితే ఆమోదిస్తారు. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. పృథ్వీ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.